కాలం అంటే గడియారంలోని అంకెలు కాదు, గడియారపు ముళ్ళు కాదు, క్యాలెండర్లోని అంకెలు కాదు. అది నిరంతరం సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ. అందులోనే పుట్టడం గిట్టడం జరుగుతున్నది. మన లెక్కలో రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, యుగాలు గడుస్తూ ఉన్నాయి. వీటిలో ఒక్క సెకను కూడా సృష్టించడం కాదు, వెనక్కి తీసుకురావడము కాదు. కాలం అనే ప్రవాహంలో కొట్టుకుపోవాలి, లేక ఆ ప్రవాహంలో ఈదడం నేర్చుకోవాలి. అప్పుడే మనం సరైన గమ్యాన్ని చేరగలం. చాలామంది తన బర్త్డే రోజు రాగానే ఆనందంతో స్వీట్లు పంచిపెట్టి తన వయసు మరో సంవత్సరానికి దాటింది అని ఆనందంగా చెప్పుకోవచ్చు, కానీ తన జీవితంలో ఒక సంవత్సరాన్ని కోల్పోయానని బాధపడకపోవచ్చు. కాలాన్ని నిర్వచించాలంటే కూడా కష్టమే. న్యూటన్ అనే శాస్త్రవేత్త, ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్తలు చలనం గల దానికి చలనం లేని దానికి గల సంబంధమే కాలం అన్నారు. తర్వాత కొందరు శాస్త్రవేత్తలు కాలం సాపేక్షమని అన్నారు. ఎందరు నిర్వచనాలు చెప్పినా అది అనుభవంగా తెలిసినదే, అనివార్యమైన వాస్తవమైన మాట ఇది. దీనిని లెక్కించగలమే కానీ దర్శించడం అసాధ్యం. జీవితం అనేది రోజులోని ప్రతి గంటలోను, గంటలోని ప్రతి నిమిషంలోను, నిమిషంలోని ప్రతి సెకనులోనూ ఇమిడి ఉంది. మన జీవితంలో ఉన్న కాలాన్ని పథకం ప్రకారం ఉపయోగించుకుంటే మనం విజయం సాధించవచ్చు. చేతిలో ఉన్న సమయాన్ని అంతా పాడు చేసుకొని చివరికి బాధపడితే ప్రయోజనం ఉండదు. అందుకని మనకు ముఖ్యంగా మన డైరీలో నుండి తీసివేయవలసిన మొట్టమొదటి వాక్యం టైం లేదు. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదైనా పొందకపోతే లేక సాధించలేకపోతే తప్పనిసరిగా వాడే పదం టైం లేదు. దీనికి ముఖ్య కారణం టైం మేనేజ్మెంట్ అనేది తెలియకపోవడమే. ఏం సరిపోవడం లేదు, అందుకే ఏం చేయలేకపోయాను అనే మాట ఈ వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా అంటూ ఉంటారు. అంటే ఆ తప్పు టైందా లేక మనదా? తప్పకుండా మనదే. విద్యార్థులకు పరీక్షల ముందు సిలబస్ పూర్తి చేయడానికి టైం ఉండదు. అందుకే విద్యార్థి బాగా చదవలేకపోయాడు, మార్కులు తక్కువగా వచ్చాయి. కారకులు టైం తక్కువ అయిపోయింది, ఇక చదవడానికి టైం సరిపోకపోయింది. మరి ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థికి కూడా టైం ఇంతే కదా. భార్యకి భర్త టైం లేదు అనే వంక చెబుతుంటాడు. దీనివల్ల ఎన్నో మనస్పర్ధలు, గొడవలు. టైం లేదు అనే మాట వట్టి ట్రాష్. టైంని సద్వినియోగపరుచుకోకపోవడమే వీటన్నిటికీ ముఖ్య కారణం. కాలం విలువ అనంతం, దీనిని వెలకట్టలేము. అలా అని వాల్యుబుల్ టైంని తిరిగి పొందలేము. డబ్బును దుర్వినియోగపరిస్తే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ దుర్వినియోగపరచబడిన కాలం ఒక్క క్షణం కూడా తిరిగి రాదు. ఇదే మన విజయానికి, అపజయానికి కారణం. దీనిని డబ్బు కంటే జాగ్రత్తగా వినియోగించుకుంటే విజేతలు మనమే, లేకపోతే అపజయులు మనమే. జీవితం అంటే రెండు బిందువుల్ని కలిపే సరళ రేఖ కాదు. ముందుకు దూసుకుపోయే అభివృద్ధి రేఖలో కష్టసుఖాలు తప్పవు. వీటిని, అదృష్టాన్ని విశ్వసిస్తూ మానవ ప్రయత్నం చేయాలి. కాలాన్ని సవ్యంగా వినియోగిస్తూ ముందుకు సాగిపోయే వాళ్ళు ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు. నార్మల్ వ్యక్తి కూడా సమయాన్ని వినియోగించుకుంటే ఉన్నత స్థాయికి ఎదగవచ్చు. అది మన సమయ పాలనలోనే ఉంది. మనలో 100% మంది డబ్బుని విలువైనదిగా భావిస్తారు. డబ్బుని కాపాడుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. దానిలో దాదాపు సగం అనవసరపు ఖర్చులకు తగిలేస్తారు. అంటే డబ్బు విలువైనదిగా భావించి దాన్ని కాపాడుకునేందుకు, సంపాదించుకునేందుకు నిరంతరం ప్రయత్నించే మనిషి అందులో సగం పైగా అనవసరపు ఖర్చులకు వృధా చేస్తుంటాడు. టైం అనే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, విలువైనదిగా వాడుకోవాలి అనే స్పృహ ఎంత మాత్రం లేకుంటే వీరు పూర్తిగా టైం వృధా చేస్తుంటారు అనే సందేహంకు తావు లేదు. క్షణం తీరిక లేదని గొప్పగా చెప్పే వారికి టైం మేనేజ్మెంట్ అనే పదం తెలియదని అర్థం. వాళ్ళు తమ పనులు చేసుకోలేరు, ఇతరులకు ఉపయోగపడరు. ఫ్రెండ్స్ కోసం వెయిటింగుల్లో కాలాన్ని వ్యర్థం చేసే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎన్నో మంచి పనులు చేయవచ్చు. వారే విఘ్నులు. ఎప్పుడు ఏదో కొంప మునిగిపోయేటట్టు పని ఉన్నట్టుగా పైకి హడావిడిగా కనిపించే వారికి సమయ పాలన తెలియదు అని నిర్ధారించుకోవాలి. సర్ విన్స్టన్ చర్చిల్ చాలా వరకు రాజకీయ వ్యవహారాల్లో తన కాలాన్ని వెళ్ళబుచ్చేవాడు. అయినా ఇతడు ఎన్నో గ్రంథాలను రచించాడు, పెయింటింగ్స్ చేసేవాడు. తన జీవితంలో నాకు తీరిక లేదు అని ఏనాడు అనలేదు. మనలో చాలామంది రైళ్లలో ప్రయాణం చేస్తూ ఉంటాం. రైలు కిటికీలోంచి వ్యర్థంగా చూస్తుంటాం, లేక కునికిపాట్లు పడుతుంటాం. పిచ్చెపాటుగా తోటి వారితో మాట్లాడుకుంటూ ఉంటాను. మైకేల్ గిల్బర్ట్ అనే ఒక న్యాయవాది ప్రతిరోజు తన ఆఫీసుకు రైలులో ప్రయాణం చేస్తూ అపూర్వమైన గ్రంథాన్ని రచించాడు. ప్రపంచంలో విజయాన్ని పొందిన వారు తమ తమ తీరిక సమయాలను సద్వినియోగం చేసుకున్న ధీమంతులే. ఎడిసన్ సామాన్యుల వైన్లో రైలు బండిలో పరిశోధనశాలలు నిర్మించి పరిశోధనలు చేశాడు.
రాబర్ట్ స్టీవెన్సన్ ఇంటి నుండి బయలుదేరేటప్పుడు 2 పుస్తకాలు తీసుకువెళ్ళేవాడు. ఒకటి చదువుకోవడానికి, మరొకటి నోట్లు రాసుకోవడానికి. కాలాన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే ఐఏఎస్ అయ్యే తెలివితేటలు గలవాడు కూడా ఐఆర్ఎస్ అనే బంట్రోతుగా మారిపోతాడు. యుద్ధంలో ముందుకు వెళ్లి శత్రువులను మట్టి కరిపించడానికి తగిన ప్లాన్లు చేసుకోవాల్సిన నెపోలియన్ యుద్ధంలో ఆలస్యంగా వచ్చి వాటర్లూతో ఓడిపోయాడు. సమయపాలన లోపమే దీనికి కారణం. కాలం అనే దానికి ఆరంభం ముగింపు లాంటివి ఉండవు. పుట్టిన దగ్గరి నుండి చనిపోయేంత వరకు జీవితకాలం అవుతుంది. మీ జీవిత కాలాన్ని సద్వినియోగం చేసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే తరువాత మీకు కాలంతో పని ఉండదు. ప్రతి క్షణాన్ని మీరు ఆనందించేందుకు, కుటుంబాన్ని ఆనందపరిచేందుకు, పోషించేందుకు, తగిన డబ్బు సంపాదించేందుకు, అనుకున్నవి సాధించేందుకు, మీ ఉనికిని రకరకాలుగా చాటు చేసుకునేందుకు ఉపయోగించుకోవాలే తప్ప నాకు తీరిక లేదు, నాకు కుదరదు, నా వల్ల సాధ్యం కాదు, నాకున్న సమయం తక్కువ వంటి అనవసరపు మాటలు చెప్పకూడదు. ప్రస్తుతం ఉన్న సమయంలో ఎంత ఉపయోగించుకోగలం, ఎంత సమయంలోపు పూర్తి చేయగలం, మిగిలిన సమయంలో ఇంకేం పని చేయగలం అనే ఆలోచన విధానం, ప్లానింగ్ ఏర్పరచుకోవాలి. ఇప్పుడు మనమేం చేశాం? సమయాన్ని వృధా చేస్తున్నామా లేక వృధా చేయలేదని తృప్తి చెందామా అనే ప్రశ్న మీలో ఎప్పుడైనా మొదలైందా? చాలామందికి ఎంత సమయం వెచ్చించినా ఏం చేయాలి, ఎలా చేయాలి అనే ఆలోచనతోనే గడిపే అలవాటు ఉంటుంది. ఈ ఆలోచనతోనే ఎక్కువ వృధా చేస్తారు. కానీ ఈ పదాన్ని అందరూ ఒప్పుకోకపోవచ్చు. అయినా ఇది నిజం. ఒక ఆఫీస్లో చాలామంది పనిచేస్తూ ఉంటారు. ఒకరితో ఒకరు చర్చించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. పై అధికారి నుండి క్రింది స్థాయి ఉద్యోగి వరకు ఏదో ఒకటి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. కానీ అదే సమయంలో తమ సొంత విషయాలు చెప్పడం లేదా అవతలి వారి సొంత విషయాలు వినాలన్న కుతూహలత కొందరికి ఉంటుంది. వాటిని తప్పనిసరిగా వినాలనుకుంటే దానికి వేరే సమయం ఉంటుంది. ఉదాహరణకు లంచ్ టైంలో కానీ, రెస్ట్ టైంలో కానీ వాటిని చర్చించుకోవచ్చు. టైం మేనేజ్మెంట్లో అతి ముఖ్యమైన పాత్ర ప్లానింగ్ అని చాలామందికి తెలుసు. బట్ దీనిని ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కోడి పుంజు తన జీవితాంతం పర్ఫెక్ట్గా టైం మేనేజ్మెంట్ పాటిస్తుంది. ప్రతిరోజు వేకువజామున తొలిసారి కూస్తుంది. మీరు పరిశీలించినట్లయితే ఇంచుమించు 10 నుండి 20 సెకనుల తేడాతో అన్ని కోడి పుంజులు అదే సమయానికి కూస్తాయి. కానీ అది ఏ గడియారాన్ని పక్కన పెట్టుకొని నిద్రపోదు, ఏ అలారంతో టైం పెట్టుకోదు. ఈ విషయాన్ని మీరెప్పుడైనా పరిశీలించారా? మరి వీటికి ఎవరు నేర్పారు? అలాగే పక్షులు ఉదయం అయ్యేసరికి కిలకిలమంటూ తమ దారి తమ చూసుకుంటాయి. మరి వీటికి ఎవరు నేర్పారు? మనం ప్లానింగ్ తయారు చేసుకోవాలి, వాటిని పాటించాలి. ప్లానింగ్ అనేది ఒక రోజుకు మాత్రమే కాదు, జీవితాంతం దశల వారీగా ప్లానింగ్ ఉండాలి. మానవుడు తాను చేసే ప్రతి పనికి తగినంత ఫలితం ఆశిస్తాడు. పనికి ఫలితం అనేది తప్పనిసరి. అది మీరు ఆశించిన వైపు నుంచి రాకపోవచ్చు, కానీ ఆ పని చేయడం వల్ల మరోవైపు నుండి ఫలితం రావచ్చు. దానికి సమయం పట్టవచ్చు, ఆశించినంత రాకపోవచ్చు, కానీ ఫలితం మాత్రం గ్యారంటీ. ఇది నిజమైన సూత్రం. కానీ మనలో చాలామంది ఈ పని చేసే ఫలితం దక్కుతుందా, ఎంత దక్కుతుంది, ఎలా వస్తుంది అనే ఆలోచనలతోనూ చర్చలతోనూ కాలం వెళ్ళదీస్తూ ఉంటారు. ఫలితాన్ని ఇవ్వగలిగే ఏ పని చేసినా ఫలితం గ్యారంటీ. లక్ష్యానికి సమయానికి చాలా దగ్గరి కనెక్షన్ ఉంది. లక్ష్యం నిర్ణయించుకోవాలి, దానిని ఇంత సమయంలోపు సాధించాలనే టైం లిమిట్ పెట్టుకోవాలి. కానీ చాలామంది ఇలా పెట్టుకున్న అనుకున్న టైంలో పూర్తి చేయలేరు. దీనికి కారణం ఏంటి? మనం చిన్న చిన్న పనులు సవ్యంగా చేస్తేనే పెద్ద పెద్ద పనులు కూడా ఇంచుమించు సవ్యంగా జరిగే అవకాశం ఉంటుంది. మన జీవితంలో పనిని వాయిదా వేయడం అనేది జీవితానికి వాయిదా వేయడం వంటిది. అంటే మరో జన్మలో చేసుకుందాం అనే ఆలోచన. మరో జన్మ ఉందో లేదో కూడా మనకు తెలియదు. ఈ జన్మ ఉందని మాత్రమే తెలుసు. ఈరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నానికి లంచ్, రాత్రికి డిన్నర్ పర్ఫెక్ట్గా చేస్తున్నామా లేదా? బహుశా ఇవి పర్ఫెక్ట్గా పాటించని వారు ఉంటే సమయపాలన తెలియకో, సమయం లేకో పాటించకపోవచ్చు. కానీ వాటికి కూడా టైం మేనేజ్మెంట్ అవసరం. ఈరోజు చేయవలసిన పనిని రేపటికి వాయిదా వేయకు అనేది పాతకాలం నాటి మాట. పనిని వాయిదా వేయడం అనేది మన అసమర్థతకు నిదర్శనం, మన బద్ధకానికి పునాది. ఒక్కసారి వాయిదా వేయడం చేస్తే అది మనల్ని నిరంతరం పట్టి పీడిస్తూ ఉంటుంది. ఆలస్యం అమృతం విషయం అనే వాక్యం విని ఉండవచ్చు. దీనికి వ్యతిరేకంగా నిదానమే ప్రధానం అని కొందరంటారు. ఇది వ్యతిరేక వాక్యం కానే కాదు. పనిని ప్రారంభించు, నెమ్మదిగానైనా చేయు, కానీ ఆలస్యం చేయవద్దు అని అర్థం. నువ్వు చేయగలిగిన పనిని ఇంకొకరికి అప్పగించవద్దు.
నువ్వు చేయాల్సిన పనిని ఇంకొకరి చేత చేయించవద్దు. ఇది చాలా ముఖ్యమైన సూత్రం. దీనిని మన భాషలో బద్ధకంగా తీసుకుంటా. ఈ రోజన్నది ప్రకృతి మనకిచ్చిన గొప్ప వరం. ఈ రోజును వినయంతో, కృతజ్ఞత భావంతో స్వీకరించి ఎంతో ప్రేమతో, ఉద్దేశపూర్వకంగా జీవించాలి. మన ముందున్న ఈ రోజును సంతోషంతో, ఉత్సాహంతో పంచుకోవాలి. మన రోజును సృజనాత్మకమైన పనులతో తెలివిగా వాడుకోవాలి. ఫ్రెండ్స్ పనులు మీద వేసుకోవడం, ఎవరైనా ఏదైనా పని చెబితే కాదనకుండా చేయలేక చేస్తామని చెప్పి బాధపడడం వంటివి చేయకూడదు. టైం ఈజ్ మనీ అంటాం. మరి అంత గొప్ప టైంని మనం అనవసరమైన దానికి ఉపయోగించుకోకుండా మన విజయానికి ఉపయోగపడే విధంగా టైంని మేనేజ్ చేసుకోవాలి. సమయం విలువ ఈక్వల్ టు ప్రాణం ఖరీదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చెబుతాను. ఒక దినపత్రికలో వచ్చిన ఈ సంఘటన టైం ఎంత విలువైందో మనకు చెబుతుంది. 1994లో జరిగిన యథార్థ సంఘటన. ఒక ఊర్లో 8 ఏళ్ల అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ఆ అమ్మాయి తండ్రి పేదవాడు. తన కూతురికి వచ్చిన బ్లడ్ క్యాన్సర్ గురించి ఒక డాక్టర్కు చూపించారు. డాక్టర్ ఈమెకు వెంటనే ఆపరేషన్ చేస్తే బ్రతుకుతుందని చెప్పారు. అందుకోసం ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా తగిన ఏర్పాట్లు చేసుకొని మంచి వైద్య సౌకర్యం గల వేరే పట్టణానికి తీసుకువెళ్లాల్సి వస్తుంది. అన్ని ఏర్పాట్లు వెంటనే చేసుకొని విమానంలో బయలుదేరారు. విమానం ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల మధ్యలో ఆగిపోయి ఒకరోజు ఆలస్యం జరిగింది. ఆ మరుసటి రోజు ఆ అమ్మాయి మరణించింది. చేయవలసిన పని ఒక్కరోజు ఆలస్యమైతే ఎంతటి దారుణ పరిస్థితులకు దారి తీస్తుందో ఈ యథార్థ సంఘటన పరిశీలిస్తే తెలుస్తుంది. సమయం విలువ చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి లేదు. ఈ సంఘటన విన్న ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. ఇలాంటివి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సమయం విలువ తెలియజేయడానికి ఎన్ని ఎగ్జాంపుల్ చెబితే ఏం లాభం? అందుకే ఏ పని ఎప్పుడు అవసరమో అప్పుడే చేయాలి. దానికోసం కొన్ని నిమిషాలు వృధా చేసినా దాని ఫలితాలు మారిపోతాయి. నా టైంని మీతో ఈ వీడియో షేర్ చేయడానికి ఉపయోగించాను. మరి మీరు దేనికి మీ టైంని యూజ్ చేశారో కామెంట్ చేయండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.